రైతుల పరామర్శ పేరు మీద కావచ్చు, లేకపోతే సంవత్సరం క్రితం తన కారణంగా బెట్టింగుల్లో ఉండి బెట్టింగ్ చేసి ఆ డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ కారణంగా వాళ్ళ కోసం కావచ్చు, లేకపోతే గంజాయి బ్యాచ్ వాళ్ళకి మద్దతుగా కావచ్చు, రకరకాల రూపాల్లో ఆయన ప్రజల్లోకి వచ్చి రావటమే కాదు, ఒక ఘర్షణ వాతావరణం, ఒక లా అండ్ ఆర్డర్ సమస్య, ఒక హింసాత్మక వాతావరణం, మరణాలు సంభవించే విధంగా ఒక కుట్ర పన్ని ఉద్దేశపూర్వకంగా గతంలో మిర్చి యార్డుకు వెళ్లి మిర్చి రైతులు పరామర్శిస్తారని చెప్పి అక్కడ చేసిన వీరంగం, ఆ మిర్చి యొక్క బేళ్లు మాయమైపోవటం, ఆ తర్వాత మళ్ళీ పొగాకు రైతులు అని చెప్పేసి పొగబెట్టడం, అక్కడికి వెళ్తే ఆ పొగాకు మొత్తం నాశనం చేయటం, రేపో మాపో చిత్తూరు వెళ్ళబోతున్నారు మామిడి రైతులు అంటారు. మరి మామిడికాయలే మాయమవుతాయో, మామిడికాయలో రసమే మాయమవుతో ఏంటో మరి. అంటే బంగారు పాలెంలో దండుపాలెం బ్యాచ్ బంగారు పాలెనికి దండుపాలెం బ్యాచ్ వెళ్తున్నట్టున్నారు. సో ఈ రకంగా విధ్వంసాన్ని సృష్టించడమే కాదు, ఈరోజు రెంటపాలెంలో చేసినటువంటి రచ్చ రోత పుట్టిస్తుందండి. ముగ్గురు చనిపోయారు, ఒక మహిళ కాళ్ళ వేళ్ళు ఛిద్రం అయిపోయింది. అయితే సింగయ్య కావచ్చు, లేకపోతే జయవర్ధన్ రెడ్డి కావచ్చు, తెల్లజల్ల మధు. ఆ మధు అయితే 24 ఏళ్లే, అంబులెన్స్ దారి ఇవ్వకుండా ఆ దండుపాలెం బ్యాచ్ మొత్తం ఆపేస్తే చనిపోయాడు హాస్పిటల్కి వెళ్ళలేక. 28 ఏళ్ళు వాళ్ళ వైసీపీ కార్యకర్త జయవర్ధన్ రెడ్డి 28 ఏళ్లే చనిపోయాడు. సింగయ్య తన కారు కింద చనిపోయాడు. అలాగే ఇంకో మహిళ అన్నం పున్నమ్మ, ఆ కాళ్ళు వేళ్ళు జగన్మోహన్ రెడ్డి కారుకి నుజ్జురుజ్జు అయిపోయినాయి. ఎక్కడ వైసీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఈ రోజు ప్రెస్ లో మాట్లాడినటువంటి పేరు నాని గారు కానీ అయ్యో పాపం ఇలా అయిపోయిందే, ఇలా జరుగుతుందే అన్న ఆవేదన లేదు, బాధ లేదు, కనీసం ఒక అపీల్ కూడా లేదు. మీరు రఫా స్టేట్మెంట్లు వద్దు, అటువంటి చేయొద్దు, మనం ప్రశాంతంగా ప్రజాస్వామ్యతంగా ముందుకు వెళ్దాం, అడ్డొచ్చిన నరికేస్తాం అనొద్దు, రాజారెడ్డి రాజ్యాంగం తీసుకొస్తాం అనొద్దు, ఇది ప్రజాస్వామ్య పద్ధతి కాదు అని అనే ప్రక్రియ లేదు. ఈరోజు పేరు నాని గారు ఇంత ప్రెస్ మీట్ చూసాను, డిబేట్ వచ్చే ముందు నంగనాచి కబుర్లు చెప్తున్నారు. నాకు అసలు ఇక్కడ వైసీపీ కార్యకర్తలు ఎవరో నాకు అసలే తెలియదు. నేను సత్తెనపల్లి జీవితంలో ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ ఏదో మనుషులు నేనేదో సమీకరించేశారంట, నా మీద అనవసరమైన కేసులు పెడుతున్నారు. 100 మందిలో ఒక్కడిగా నన్నెందుకు గుర్తించకూడదు, నా మీద ఎందుకు ఈ కేసులు, ఎందుకు ఈ వేధింపులు? ఇప్పుడు ఒక నిబంధన పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కాకుండా 3 కార్లు 100 మంది అన్నారు. మీరేమన్నా 3 కార్లు లిస్ట్ కానీ 100 మంది పేర్లు కానీ ఇచ్చారా మీరు ప్రభుత్వానికి? పోలీసులకు ఇచ్చారా? దాంట్లో మీ పేరుందా? ఒకవేళ మీకు సత్తెనపల్లి మొదటిసారి వస్తున్నారు, ఎవరితో ఏం పరిచయం లేదు, పరిచయం లేని ఊర్లో బయటకు వచ్చి డ్రమ్స్ డంచుకు డ్రమ్స్ వాయించడం ఏంటి? అంతే కదా. డీజే పర్మిషన్ ఎవరు ఇచ్చారు సార్ మీకు? దసరా బుల్లులాగా వేసేసి డీజేలు మీరు వెళ్తున్న కార్యక్రమం ఏంటి, చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటిది? అయ్యా మీరు పరామర్శకు కాదు సార్ వెళ్ళేది. నానిగారు పేరు నానిగారు అదే కదా, పరామర్శ కోసం వెళ్ళారు. ఎవరో సంవత్సరం క్రితం చనిపోయాడు, మీ బెట్టింగ్ వల్ల చనిపోయాడు. మొన్న నేను ఒక డిబేట్ లో వైసీపీ అధికార ప్రతినిధి ఓపెన్ గానే ఒప్పుకున్నాడు, అవును ఆయన ₹1 కోటి పందెం కాశాడు అని చెప్పి. కాకపోతే చనిపోయింది దాని గురించి కాదు, అతనికి 40 కోట్లు వస్తుంది, ₹1 కోటి పందెం కాసిన మాట వాస్తవే, కానీ దాని గురించి కాదు అంట. మరి చనిపోతే బాధ ఉండదా అండి? డీజేలు డంచుకు డీజేలు కావాలి నాన్నగారు మీకు? ఏమాత్రం సిగ్గు అనిపించట్లేదండి? పైకి వచ్చి ఇటువంటి ఎదురుదాడి చేస్తారా? ఎల్లి కార్యక్రమం పెళ్లికి ఏమైనా వెళ్ళారా? ఏదన్నా ఎవరన్నా శుభకార్యం వెళ్ళారా? అంతా మీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అయినా? చావుకెళ్ళినా సరే నవ్వుకుంటూ ఏంటిది చావుకెళ్ళినా సరే ఇచ్చిన పర్మిషన్ వాళ్ళ ఇంటి దగ్గర, జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర మొదలై వాళ్ళ ఇంటి దగ్గర దిగి అక్కడ కార్యక్రమం చేసుకొని మళ్ళీ ఇంటికి రావాలి. ఈ దారి మధ్యలో ఏంటి ఇదంతా సినిమా, ఇదంతా ప్రోగ్రామ్ ఏంటి ఇదంతా? దారి పొడుగు రోడ్ షోకి పర్మిషన్ తీసుకున్నారా సార్? లేదు కదా. మీరే రోడ్ షో పర్మిషన్ తీసుకుంటే అప్పుడు రోప్ పార్టీలు ఉంటాయి. మన ఎవరో అన్నారు రోప్ పార్టీ అక్కడ ఏమైంది? రోప్ పార్టీ ఎక్కడ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారే జూన్ 19 ఇప్పుడు అన్నారు రోప్ పార్టీలు ఎక్కడ ఉన్నాయి? ఏ రూప్ పార్టీలు ఎప్పుడు ఉంటాయి సార్? ఎప్పుడుంటాయి? మీరు ఒక ప్రోగ్రామ్ ఇచ్చి అక్కడ ఆ కోడల దగ్గర ఆగుతాము, లేదా 10 నిమిషాలు పోకుండా అరగంట కార్యక్రమం ఉంది అని అనుమతి తీసుకుంటే అక్కడ రోప్ పార్టీలు ఉంటాయి. అంతేగా మీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి రెంటపాళ్ళ అక్కడ వరకు వరుసగా రోప్ పార్టీలు ఉంటాయి ఎక్కడన్నా? అదే కదా, 80 కిలోమీటర్లు తాళ్లు పట్టుకొని నిల్చుంటారా? నిల్చుంటారు ఎవరన్నా? అర్థం ఉందా మీరు మాట్లాడేదానికి? మీరు నష్టం గంటలు తరపు 10 గంటలు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు వెళ్తారా? ఇది ఏం లేదు, ఒక దండయాత్ర చేస్తారంటే, ఒక శవయాత్ర. శవం కావాలి, వెళ్ళి ఇంకో కొత్త శవం రెడీ అయింది,
మరి ఈ శవం కోసం మళ్ళీ ఎప్పుడు శవయాత్ర చేస్తారు. ఈ రకంగా ఒక హింసాత్మక వాతావరణం, హింసను రెచ్చగొట్టే విధంగా కావాలని చేస్తారు. తప్పనిసరిగా ఏదైతే ఈ రోజు 113 మంది నోటీసులు ఇచ్చారో, మీరు ప్రాపర్టీని కూడా అక్కడ విధ్వంసం అయినాయి, పబ్లిక్ ప్రాపర్టీ కూడా, దానికి బాధ్యత వహించాలి. మీరు ఎవరైనా సరే మీటింగ్ పర్మిషన్ తీసుకుంటే ఆ నిబంధనలు పాటించకపోతే తప్పనిసరిగా పోలీసులు నోటీస్ ఇస్తారు. ఆ యొక్క ప్రాపర్టీ యొక్క లాస్ ని, నష్టం జరిగిందో అది మీరు కడతారా లేకపోతే మీ ఆస్తులు జప్తు చేసి తీసుకుంటారా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది, కోర్టులు నిర్ణయిస్తాయి. రైట్ సార్. సురేంద్ర నాయుడు గారు, సార్ ఇప్పుడు ఇక్కడే కాదు, అంటే ఇప్పుడు ఇందాక రవికిరణ్ గారు చెప్పినట్ట ఈ పొగాకు రైతుల పొగాకు బయళ్ళను కూడా దొక్కేయడం, నష్టపరిచారు. తర్వాత గుంటూరుకి వెళ్ళినప్పుడు అక్కడ మిర్చికి సంబంధించి 11-12 టిక్కీలను ఎత్తుకుపోయారు అక్కడ. సో ఈ విధంగా చేస్తున్నారు కదా, వాటిపైన కూడా కేసులు ఉన్నాయి. సో అవి ఏంటి సార్, వాటి పొజిషన్ ఏంటి? ఎందుకంటే అక్కడ అప్పుడు ఎన్నికల కోడ్ని కూడా ఉల్లంఘించారు గుంటూరులో. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు కూడా నమోదైంది అప్పుడు. సార్, ముందుగా పవన్ గారు మీకు, అదేవిధంగా